జీహెచ్ఎంసీ మీటింగ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మెగా జీహెచ్ఎంసీ బడ్జెట్కు ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ కౌన్సిల్. ప్రస్తుత పాలక మండలికి ఇది చివరి కౌన్సిల్ సమావేశం. చివరి సమావేశం కావడంతో హాట్గా జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 11,460 కోట్లతో జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మెగా బడ్జెట్కు ఆమోదం లభించింది. దానికి సంబంధించి వాళ్ళ హాట్గా చర్చ జరగబోతోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, కొద్దిసేపట్లోనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మొదలు కాబోతుంది. ఇది చివరి సమావేశం ఇప్పుడున్నటువంటి పాలక మండలికి. సో ఎట్లా హాట్గా జరిగే అవకాశం కనిపిస్తోంది? బడ్జెట్ పైన ఇప్పటికే ఎటువంటి స్పష్టత వచ్చింది? మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ బడ్జెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇది ప్రస్తుత పాలక మండలికి చివరి కౌన్సిల్ సమావేశంగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకే ప్రస్తుత పాలక మండలికి సంబంధించిన గడువు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్కి సంబంధించిన ఆమోదం తెలపాలి. కాబట్టి ఇవాళ స్పెషల్ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 11,460 కోట్లతో మెగా జీహెచ్ఎంసీ బడ్జెట్కి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలుపబోతుంది. శివారు మున్సిపాలిటీ 27 మున్సిపాలిటీలు విలీనమైన తర్వాత శివారు 27 మున్సిపాలిటీలకు సంబంధించిన బడ్జెట్ని కూడా అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం అక్కడ నిధులకు సంబంధించిన అంశం కూడా పూర్తి స్థాయిలో ఇందులో మర్జీ చేశారు. సో మొత్తం పాత మున్సిపాలిటీకి అంటే గతంలో ఉన్నటువంటి 150 వార్డులకు గాను 9,000 పైచిలకు కోట్లు అయితే శివారు మున్సిపాలిటీ 27 మున్సిపాలిటీలో ఏవైతే మర్జ్ అయ్యాయో వాటికి దాదాపుగా 2,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో బడ్జెట్ పైన ప్రధానంగా ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మొదటగా ఇటీవల మృతి చెందినటువంటి కార్పొరేటర్ వంగ మధుసూదన్కి నివాళులు అర్పించిన తర్వాత దాని తర్వాత అజిత్ పవార్ కూడా ఇటీవల మృతి చెందారు. కాబట్టి ఆయనకు కూడా నివాళులు అర్పించిన తర్వాత బడ్జెట్ పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ పైన చర్చ జరిగిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చిన తర్వాత బడ్జెట్కి ఈ కౌన్సిల్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. చివరి సమావేశం కాబట్టి హాట్గా జరగబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజేష్, థ్యాంక్ యూ.